పేదరికం, నిరుద్యోగం నిర్మూలనకు సంబంధించిన కొన్ని పథకాలు, వాటి వివరాలు. 1. సిడిపి 1952 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సమాజ అభివృద్ధి కార్యక్రమాలు. మహాత్మా గాంధీ భావాలకు అనుగుణంగా 1952 అక్టోబర్ 2న ప్రజల యొక్క భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించుటకు సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కూడా దీనిలో అంతర్భాగంగా అమలుపరిచారు. 2. ఎస్ఎఫ్డిఏ ఎంఎఫ్ఏఎల్ఏ 1969-70 అనగా 4వ ప్రణాళిక కాలం. ఎస్ఎఫ్డిఏ అంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఎంఎఫ్ఏఎల్ఏ అంటే మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్ ఏజెన్సీ. ఋతు సంబంధ నిరుద్యోగాన్ని నిర్మూలించి తక్కువ ఆదాయ స్థాయిలో ఉన్న వర్గాల పరిస్థితిని మెరుగుపరచడానికి 4వ ప్రణాళికలో ప్రభుత్వం 2 పథకాలు ప్రారంభించింది. అది 1 ఎస్ఎఫ్డిఏ, 2 ఎంఎఫ్ఏఎల్ఏ. ఈ 2 పథకాలు కాలిక నిరుద్యోగాన్ని అనుభవించే సన్నకారు, చిన్నకారు, ఉపాంత రైతులకు, వ్యవసాయ కూలీలకు నీటిపారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి, తమ ఖాళీ సమయంలో అదనపు ఆదాయాన్ని పొందడానికి, పశువుల పెంపకం, కోళ్లు, చేపల పెంపకం మొదలగు వాటికి సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యాన్ని కల్పించాయి. 3. సిఎస్ఆర్ఈ క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్. దీన్ని శీఘ్రతర గ్రామీణ ఉపాధి కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇది 1971 అనగా 4వ ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి జిల్లాలో 1000 మందికి 10 నెలలు పని కల్పించడం కోసం ఈ పథకాన్ని తయారు చేశారు. 4. డిపిఏపి డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అనగా కరువు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం. దీనిని మెట్ట ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం అని, వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం కూడా చెప్పొచ్చు. ఇది 4వ ప్రణాళికలో అతి ముఖ్యమైన పథకం. భూమి, నీటి వనరులను అభివృద్ధి పరుస్తూ పర్యావరణ సమతుల్యం సాధించడం కోసం వర్షాభావ, మెట్ట ప్రాంతాల అభివృద్ధి కొరకు 4వ ప్రణాళిక మధ్యలో ఈ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర రాష్ట్రాల నిధులను 50-50 నిష్పత్తిలో భరిస్తాయి. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలోని 155 జిల్లాలలోని 947 బ్లాకులలో 41 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నేటికి 8,355 వాటర్ షెడ్లను ఈ పథకంలో భాగంగా నిర్మించారు. 5. ఎంఎన్పి 1974 అంటే 5వ ప్రణాళిక కాలం. ఎంఎన్పి అంటే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమం. 5వ ప్రణాళిక కాలంలో పేదరికాన్ని నిర్మూలించడానికి, గ్రామీణ ప్రజల ఆదాయ స్థాయిని పెంచుతూనే గ్రామీణ కనీస అవసరాలైన తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, శానిటేషన్ మొదలగు వాటిని కల్పించడానికి ఈ పథకాన్ని అమలు చేశారు. 6. డిడిపి 1977-78 అంటే 5వ ప్రణాళిక కాలం. డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం. రాజస్థాన్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి 7 రాష్ట్రాలలోని 36 జిల్లాలలో పర్యావరణ సమతుల్యంతో పాటు భూసామర్థ్యం, నీటిపారుదల పెంచడానికి అడవుల పెంపకం, పచ్చిక బయళ్ల పెంపకం, వాటర్ షెడ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. 95-96 వరకు కేంద్ర ప్రభుత్వమే 100% నిధులను భరించేది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాలు 75-25 నిష్పత్తిలో నిధులను భరిస్తున్నాయి. ఈ పథకం కింద 3,844 వాటర్ షెడ్లను నిర్మించడం జరిగింది. 7. ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ 1977 అనగా జనతా ప్రభుత్వ పథకంగా దీన్ని చెప్పొచ్చు. గ్రామీణ పేదరికాన్ని రూపుమాపటానికై, ఆహార భద్రతని కల్పించడానికై వేతనంతో కూడిన ఉపాధి కార్యక్రమంగా 1977లో మొట్టమొదటిసారిగా రాజస్థాన్లో ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ అనే పథకం ప్రారంభించబడింది. వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు పని కల్పించి వేతనాన్ని ఆహార పదార్థాల రూపంలో అందిస్తారు. రోజుకు 2.5 కిలోల గోధుమలు లేక బియ్యం గాని ఇస్తారు. నీటిపారుదల, రోడ్లు మొదలగు సామూహిక ఆస్తులు పెంచడానికి కావలసిన ఆహార పదార్థాలను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. నవంబర్ 14, 2004 నుండి ఎన్ఎఫ్ఎఫ్డబ్ల్యూపి అంటే నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ను జాతీయ పనికి ఆహార పథకం అనే పేరుతో శాశ్వతంగా అమలులోకి వచ్చింది. 1999 నుండి ఈ పథకాన్ని ఐఆర్డిపి మరియు ఎస్జిఎస్వైలలో విలీనం చేశారు. 9వ పథకం ఎన్ఆర్ఈపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఇది 1980 అంటే 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించబడ్డ పథకం.
ఉద్యమిత్వ లక్షణాలు లేని గ్రామీణ పేదవారికి వేతన ఉద్యోగిత కల్పించి గ్రామీణుల యొక్క ఆదాయాలను, వారి పోషక ఆహార స్థితిని మెరుగుపరచడానికి గతంలో ఉన్న పనికి ఆహార పథకానికి కొద్దిపాటి మార్పులతో 1980 అక్టోబర్లో ఎన్ఆర్ఈపీ ప్రారంభించబడింది. పని దినాలలో సగం వేతనం ఆహార రూపంలో, సగం నగదు రూపంలో చెల్లిస్తారు. 1989లో ఎన్ఆర్ఈపీని ఆర్ఎల్ఈజీపీ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయీస్ గ్యారంటీ ప్రోగ్రాంలో కలిపి జేఆర్వై జవహర్ రోజ్గార్ యోజనగా మార్చారు. సో ఎన్ఆర్ఈపీ ప్లస్ ఆర్ఎల్ఈజీపీ =జేఆర్వై అని చెప్పొచ్చు. 10వ పథకం డ్వాక్రా, DWCRA డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ మహిళా శిశు అభివృద్ధి పథకం 1982. గ్రామీణ మహిళల శిశువుల జీవనంలో గుణాత్మకమైన మార్పులు తేవడం కోసం ఉత్పాదక విషయాలలో స్త్రీలకు శిక్షణనివ్వటం, వారికి స్వయం ఉపాధి కల్పించడం ద్వారా వారి సామాజిక ఆర్థిక జీవన స్థాయిని పెంచడం కోసం 1982 సెప్టెంబర్లో డ్వాక్రా అనే పథకాన్ని ప్రారంభించారు. ఇది కూడా ఐఆర్డిపి పథకంలో ఒక అంతర్భాగమే. 10 నుండి 15 మంది మహిళలు ఒక బృందంగా, ఒక టీంగా ఏర్పడితే వారి స్వయం ఉపాధికి 25,000 రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తారు మరియు శిశు అభివృద్ధి కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. ఈ పథకానికి ప్రారంభంలో యూనిసెఫ్ వారు 25% నిధులు సమకూర్చారు. ప్రస్తుతం కేంద్రం మరియు రాష్ట్రాలు 50% నిధులను భరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 1,36,000 గ్రూపులలో 22 లక్షల మంది మహిళలు ఉత్పాదక ప్రక్రియలో పాల్గొంటున్నారు. 1999 నుండి దీనిని కూడా SGSYలో విలీనం చేశారు. 8వ పథకం అంత్యోదయ కార్యక్రమం 1977-78 జనతా ప్రభుత్వ పథకం. గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేదలు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడం కొరకు మొదట రాజస్థాన్లో ప్రారంభించబడిన అంత్యోదయ కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయబడింది. ఇక 9వ పథకం ట్రిజం, TRYSEM ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 1979. దీనిని గ్రామీణ యువకుల యొక్క స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం అని చెప్తారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న గ్రామీణుల్లో 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గలవారికి స్వయం ఉపాధిని కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 15, 1979 నుండి ప్రారంభించబడ్డ ఈ పథకం ఐఆర్డిపి పథకంతో అనుసంధానం చేయబడి శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు DRDA ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తారు. నిధులను కేంద్ర రాష్ట్రాలు 50-50గా భరిస్తాయి. సంవత్సరానికి 2 లక్షల మంది శిక్షణనివ్వటం ఈ పథకం లక్ష్యం. ఇక 10వ పథకం ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 1980, అంటే 6వ ప్రణాళిక. 6వ ప్రణాళికలో ఈ కార్యక్రమం అతి ముఖ్యమైనది. గ్రామీణ పేదరికంపై ప్రత్యక్ష ప్రభావం చూపే విధంగా గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచి వారిని దారిద్ర్య రేఖ పైకి తీసుకురావడానికి స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకులు మరియు ద్రవ్య సంస్థల ద్వారా